ఓం నమో భగవతే శ్రీరమణాయ. 20/11/45. రామకృష్ణ మిషన్ స్వామి రిషికేశానంద ఇక్కడ ఉన్నారు. స్వామి సిద్ధేశ్వరానంద సలహాపై ఆయన భగవాన్ దర్శనానికై వచ్చారు. స్వామి సిద్ధేశ్వరానంద గురించి భగవాన్ మాతో చెబుతూ వారు రాసిన పుస్తకాలు రెంటిని చూపారు. ఒకటి ఆయన ఉపన్యాసాలు, రెండవది ఆయన 1941లో ఫ్రాన్స్ నుండి పంపినది. కానీ అది 3 వారాల క్రితమే ఇచ్చటికి చేరినది. స్వామి సిద్ధేశ్వరానంద ఫ్రెంచ్ భాషను చక్కగా నేర్చుకుని ఆ భాషలో ధారాళంగా మాట్లాడగలరని రిషికేశానంద మాతో చెప్పారు. రిషికేశానంద స్వామి విజయానందుల గురించి కూడా తెలిపారు. విజయానందులు దక్షిణ అమెరికాలో పనిచేస్తూ క్రైస్తవ మిషనరీల వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని అక్కడ ప్రజలకు అందరికీ అభిమాన పాత్రులయ్యారు. ధనికిరాండ్రైన 2 వనితలు ఆయన్ను సమర్థిస్తూ వారిని అక్కడే ఉండమని కోరారు. వారిలో ఒక ఆమె శ్రీమతి గిరిల్లి. ఆశ్రమంలో ఈమెను మమత అని పిలుస్తారు. ఒక కన్నడ దేశపు రామన్నను బాలుని దత్తత తీసుకుని ఇప్పుడు బెంగళూరులో రామకృష్ణ మిషన్ సమీపంలో ఉంది. సిద్ధేశ్వరానంద ఇండియాకి వచ్చి కొన్ని నెలలు ఉండదలిచారట. అప్పుడు ఆయన శ్రీ రమణాశ్రమానికి రావాలని ఆశిస్తున్నారట. సంభాషణ విదేశాలలో ఉంటున్న సన్యాసులు ధరించు దుస్తుల వైపు మళ్ళింది. సాధారణంగా వారు అక్కడి దుస్తులనే ధరిస్తారని, ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మాత్రం పొడుగ్గా వేలాడు కాషాయ వస్త్రాలను, వివేకానందుల తలపాగా లాంటి దానిని చుట్టుకుంటారని హృషికేశానంద అన్నారు. 21/11/45 ఉదయం. జ్ఞాని లక్షణాలను గురించి ఋషికేశానంద భగవాన్ అడుగుతుండినారు. భగవాన్ అన్నారు, భగవద్గీత లాంటి గ్రంథాలలో ఇవన్నీ వర్ణింపబడి ఉన్నాయి. కానీ మనం మనసులో ఉంచుకోవాల్సింది ఏమిటంటే జ్ఞాని స్థితి మనస్సుకి అతీతమైనది. కాబట్టి మనస్సుతో దాన్ని వర్ణించటం కష్టం. ఎలాంటి వర్ణనైనా అసంపూర్ణమే అవుతుంది. మౌనము మాత్రమే ఆ స్థితిని, దాని లక్షణాలను సరిగా వర్ణించగలదు. మాటల కన్నా మౌనమే సమర్థము. మౌనం నుంచి ఆలోచన, ఆలోచన నుండి అహంకారము, అహంకారం నుండి మాట వచ్చాయి. కాబట్టి మాటయే అంత శక్తివంతమైతే దాని మూలమైన మౌనము మరెంత శక్తివంతంగా ఉండాలి. ఈ సందర్భంలో భగవాన్ ఈ సంగతి చెప్పారు. తత్వరాయరు తమ గురువగు స్వరూపానందుల గౌరవార్థము ఒక తమిళ పద్యాన్ని భరణీ వృత్తంలో రాసి విద్వత్సభ జరిపి ఆ పద్యం యొక్క విలువను గుర్తించమని కోరినారు. ఆ పండితులు భరణీ వృత్తం 1000 ఏనుగులను చంపగలిగినట్టి శక్తిమంతులను పొగుడుటకు మాత్రమే అని, ఒక సన్యాసిని పొగుడుటకు ఆ వృత్తాన్ని వాడటం ఆక్షేపణీయమని అన్నారు. అప్పుడు తత్వరాయరు, మనమందరం నా గురువు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని అక్కడే తేల్చుకుందాము అన్నారు. అందరూ కలిసి గురువు దగ్గరకు వెళ్ళి వారి ఎదుట కూర్చోగానే తత్వరాయరు వారి రాకకు కారణం తన గురువులకు విన్నవించారు. గురువు మౌనంగా కూర్చున్నారు. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ పగలంతా గడిచి రాత్రి అయింది. మరి కొన్ని రాత్రులు పగళ్ళు గడిచాయి. అప్పటికీ అందరూ మౌనంగానే ఉండినారు. అంతకాలము ఎవ్వరికీ ఏ ఆలోచన రాలేదు. కనీసం తామిక్కడికి ఎందుకు వచ్చామని అడగవలెనన్న తలపు కూడా రాలేదు. 3-4 రోజులైన పెదప గురువు తన మనస్సులో కొంత చలనము కలిగించగా అక్కడున్న అందరి మనోవ్యాపారాలు ప్రారంభమైనాయి. అప్పుడు ఆ పండితులందరూ మన అందరి అహంకారాలనే మదపటేనుగులను కలిపి ఒక్కసారిగా జయింపగలిగిన ఈ గురుశక్తి ముందు 1000 ఏనుగులను అణచగల శక్తి ఏపాటిది, భరణీ వృత్తంలో పొగడబడటానికి ఈయన తప్పక అర్హులని ప్రకటించారు. హరే